ఏముంటది? దావీదు మనసు ఏమైందంట? ఆ, మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణముకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనల్లకుండెను. తాగలేకపోయాడు. ముందుగా తాగితే ఎంతో బాగుంటుంది అనుకున్నాడు. సో ఇక్కడ మీకు కృతజ్ఞత అనేది కనపడాలి. ఎందుకంటే తెచ్చేస్తే అంటే వారి ప్రాణాల పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత భావం చూసారా? నీళ్ళు కోసమా? సో ఆ బెత్లెహేంలో ఉన్నటువంటి నీళ్లు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేనిచ్చే నీళ్లు తాగినవాడు ఎన్నటికి కూడా దప్పిగా ఉన్నాడు. అవునా? అది ఆయన ఇచ్చే నీరు, జలము, జీవజలము. అద్భుతం కదా నిజంగా. సో ఆయన ఇచ్చే జలము ఎప్పటికీ దాహం ఏదంట. ఆ జలం అంటే నిత్య జీవము. అంటే ఆ జలము దేవుని యొక్క వాక్యము. ఖచ్చితంగా వాక్యానుసారంగా నడవాలి. సో సామెత గ్రంథంలోనే 4వ అధ్యాయంలో చక్కటి మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. సామెత గ్రంథం చూడండి, 4వ అధ్యాయంలోనే చూడండి. 4వ అధ్యాయము ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. దొరికిన వారికి జీవమును. ఏం దొరికిందంట? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరము ఆరోగ్యమును ఇచ్చును. ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే ఎన్నడికే దప్పిదండి. సో కంప్లీట్ హీలింగ్ ఉంటది, స్వస్థత ఉంటది, ఎముకలకు బలం ఉంటది. సో ఇవన్నీ మనకి కలగాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవుడు చేసిన మేలని ఎన్నటికీ మర్చిపోకూడదు.